నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 హలో డాక్టర్ కార్యక్రమం. నేను జమీమా. ఎప్పట్లాగానే మనకి వివిధ అంశాలకి సంబంధించి డాక్టర్స్ చేత సజెషన్స్ మీకు ఇవ్వబడుతుంది. అయితే ఈ రోజు మనం తీసుకునే టాపిక్ ఏంటంటే హైపర్ టెన్షన్. ఈ మధ్య కాలంలో చాలా మంది బీపీ ఎక్కువైనా లేదంటే తక్కువైనా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బీపీ గురించిన సరైన సమాచారాన్ని, ఒకవేళ బీపీ ఎక్కువైనా తక్కువైనా ఎలాంటి ఆహారపు అలవాట్లు తీసుకోవాలి, డాక్టర్ని ఏ విధంగా కన్సల్ట్ అవ్వాలి, అలాగే ఏ రకమైన మెడికేషన్ తీసుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు, ఇలాంటి తదితర అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు డాక్టర్ ఉన్నారు. డాక్టర్ జైల్ సింగ్ గారు, జనరల్ ఫిజిషియన్ ఇంకా డయాబెటాలజిస్ట్. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఒకవేళ దీనికి సంబంధించి మీకు ఎవరికైనా సలహాలు సూచనలు కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడుకోవచ్చు. సో ఈ డాక్టర్ గారు ఉన్నారు, చూద్దాం. నమస్తే డాక్టర్ జైల్ సింగ్ గారు. నమస్తే మేడం, నేను డాక్టర్ జైల్ సింగ్ ని, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మాది శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్, రాజన్న సిరిసిల్ల. ఓకే, రైట్ డాక్టర్. జనరల్గా ఈ బీపీని మనం ఎలా డిఫైన్ చేయాలి? ఎందుకంటే బీపీ ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అసలు దీన్ని ఎలా నిర్ధారించాలి? ఏంటి ఈ ప్రధాన సమస్యకి గల కారణాలు అంటే ఏం చెప్తారు? ఎస్, అంటే బీపీ జనరల్ గా నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/80 ఉండాలి. సో మనం బీపీ వచ్చిందని ఎప్పుడు చెప్తామంటే బీపీ వాల్యూస్ ఒక 3 రికార్డింగ్స్ 140 సిస్టోలిక్ అండ్ బై 90 డయాస్టోలిక్, వీటికంటే ఎక్కువ ఉంటే మనం బీపీ ఉందని చెప్తాం అనమాట. సో ఏజ్ క్రైటీరియా కూడా ఉంటుంది ఇందులో. జనరల్ గా పెద్దవాళ్ళు అంటే 50 years అబోవ్ ఉన్న వాళ్ళకైతే 150/90 కట్ ఆఫ్ చెప్తాం. రైట్. సో ఇప్పుడు మీరు చెప్పింది రీడింగ్ గురించి చెప్పారు. మామూలుగా అయితే ఇప్పుడు చాలామందికి సాఫ్ట్వేర్ టెకీస్ని మనం చూసుకున్నట్లయితే కనుక లేట్ నైట్స్ లేదా వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ని బట్టి చాలా లేట్గా పడుకోవాల్సి వస్తుంది, లేదా ఉదయం పూట పడుకోవాల్సి వస్తుంది. కొంతమంది స్క్రీనింగ్కి ఎక్కువ అలవాటు పడిపోతూ ఉంటారు. అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా రకాల మార్పులు అయితే వచ్చినాయి. మనం చూసుకున్నట్లయితే ఇన్స్టెంట్ ఫుడ్ అనేది కూడా ఎక్కువగా దొరుకుతుంది. ఇలాంటి దినచర్య వల్ల, ఇలాంటి లైఫ్ స్టైల్ వల్ల, అలాగే కొంతమందికి థైరాయిడ్ కూడా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల, ఇలాంటి పరిణామాల వల్ల బీపీకి లోన్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారా? అవును, ఇప్పుడు మీరు చెప్పేది అక్షరాల సత్యము. ఈ రోజులలో ఏమైందంటే అంత ఫాస్ట్ లైఫ్ అన్నమాట, అంటే ఫాస్ట్ ట్రాక్ లైఫ్, ఇమ్మీడియట్ గా జరిగిపోవడం చేయడం. సో దీని వల్ల ఏమైతుందంటే ప్రధానంగా ప్రతి మనిషిలో స్ట్రెస్ లెవెల్స్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దానికి తోడు ఇప్పుడు మీరు అన్నట్టు డే నైట్ షిఫ్ట్స్ ఉండడము, దానివల్ల సరైన నిద్ర లేకపోవడం. అంటే మనిషి కనీసం ఒక మినిమం పడుకుంటే ఒక 6 hours అన్డిస్టర్బ్డ్ స్లీప్ అనేది కంపల్సరీ అవసరం ప్రతి మనిషికి. చిన్నపిల్లలు అయితే ఇంకా 8 hours 9 hours దాకా కూడా పడుకుంటారు వాళ్ళు. సో జనరల్ గా అడల్ట్స్ లో మినిమం 6 hours ఉండాలి. సో ఇవాళ రేపు స్లీప్ లేకపోవడము, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేది కరెక్ట్ గా లేకపోవడం. అంటే మీరు అన్నట్టు జంక్ ఫుడ్ బాగా కన్జ్యూమ్ చేయడం, దాని తర్వాత ఈ నార్మల్ వెజిటేరియన్ డైట్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇలాంటిది మన డైట్ లో లేకపోవడము. దీనికి తోడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, ఫిజికల్ యాక్టివిటీ మన లైఫ్ స్టైల్లో లేకపోవడము. సో ఇవన్నీ కారణాలు అయితే అనమాట. సో వీటి వలన ఏమవుతుందంటే అర్లీగా జనరల్ గా 50 years 60 years కి రావాల్సిన బ్లడ్ ప్రెషర్ ఈ రోజులలో 20 years 30 years కే చూస్తున్నాం మనం. దీనికి తోడు ఏంటంటే సపోజ్ మీరు థైరాయిడ్ ఉంది, అండర్లయింగ్ హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నా కూడా బీపీ వచ్చేస్తుంది. ఓకే, రైట్. ఈ మధ్యకాలంలో బీపీ చాలా మందికి ఎక్కువగా వచ్చేస్తుంటుంది. చాలా తొందరగా కోపం వచ్చేస్తుంటుంది, షార్ట్ టెంపర్ అంటారు దాన్ని. చాలామంది ఏంటంటే ఉత్తినే కోపడిపోతూ ఉంటారు. దీన్ని మనం ఎలా భావించాలి? ఇలా గనక ప్రవర్తన మనిషిలో కనిపిస్తే మనం ఏం చేయాలి? అంటే మీరు అన్నట్టు 100% తొందరగా కోప్పడే వ్యక్తికి ప్రతి వ్యక్తిలో బీపీ ఉంటుందా అంటే అది అది మిథ్యే. అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాకపోతే ఏంటంటే బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఏంటంటే మెడల్ పట్టేయడము, దాని తర్వాత తల బరువుగా అనిపించడము. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే ఆ వ్యక్తికి తొందరగా చిరాకు రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దాని వలన వాళ్ళు చీదరించుకుంటా ఉంటారు. ఓకే, సో అంతే తప్పించి ప్రతిదాన్ని కూడా మనం బీపీ ప్రతిదాన్ని కోప్పడే ప్రతి మనిషికి హై బీపీ ఉంటుందని మనము చెప్పలేము. ఓకే, రైట్. ఇంట్లో ఒకవేళ బీపీని కనుక మనం రీడింగ్ని చూసుకోవాలంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి? మనం ఇంట్లో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మన దగ్గర ఒక బీపీ అపారేటస్ ఉండాలి. సో మనం చెక్ చేసుకునే ఒక విధానం ఉంటుంది దీనికి. ఐడియల్ గా అయితే ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి, జనరల్ గా ప్రిఫరబుల్ డార్క్ రూమ్ ప్రిఫరబుల్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 15 minutes మనం బెడ్ మీద ప్రశాంతంగా కూర్చోవాలి. కాలు కింద వేలాడించేసి ప్రశాంతంగా కూర్చోవాలి.
ఒక 15 minutes తర్వాత లెఫ్ట్ అప్పర్ లింబ్కి కట్టుకోవాలి. అండ్ ఆ విధానం కూడా ఎలా ఉండాలంటే ఎగ్జాక్ట్లీ మన హార్ట్ ఏటీఎంకి లెవెల్లో మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. దాని తర్వాత చాలా మంది ఏంటంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే స్టెథోస్కోప్ తోని ఆస్కల్టేట్ చూస్తారు. ఇంట్లో మనకు అది పాసిబుల్ కాదు కాబట్టి డిజిటల్ మిషన్ ఉంటుంది. సో ఆ డిజిటల్ మిషన్ లో ఒక 3 BP రికార్డింగ్స్ తీసుకోవాలి 5 minutes గ్యాప్ లో. వాటి యొక్క సగటు యావరేజ్ ని తీసుకోవాలి. ఓకే, రైట్. సో స్ట్రెస్ లేదా యాంగ్జైటీ వల్ల కూడా బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? ఉంటాయి. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైతే ఏమైతే హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాడీలో. అడ్రినాలిన్, నారడ్రినలిన్ హార్మోన్స్ ఉంటారు కదా. సో వాటి వల్ల ఏంటంటే కార్టిజోల్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోతుంది. దానివల్ల వెజిల్స్ కన్స్ట్రక్ట్ అయ్యి బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో యాక్చువల్గా ఈ హైపర్ టెన్షన్లో వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటి అసలు? వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే పేషెంట్ కి ఇంటి దగ్గర బీపీ చెక్ చేస్తేమో నార్మల్ గా ఉంటుంది. కానీ తను హాస్పిటల్లో కానీ ఒక హాస్పిటల్ ఎన్విరాన్మెంట్ లో కానీ బీపీ చెక్ చేయించుకున్నప్పుడు ఆ బీపీ లెవెల్స్ అనేది నార్మల్ కంటే ఎక్కువ ఉంటుంది అనమాట. దాన్నే వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటారు అనమాట. తెల్ల కోట్ ని చూసి కొంచెం భయాందోళనకు గురై బ్లడ్ ప్రెషర్ పెరగడం. ఓకే. జనరల్ గా అలానే ఆఫీస్ బీపీ కూడా ఉంటుంది. ఆఫీస్ బీపీ అంటే ఆఫీస్ లో ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ పెరగడం. ఓకే. సో వీటి నుంచి మనము అసలు నిజంగా మనకి బీపీ ఉందా లేదా తెలుసుకోవాలంటే అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అని ఉంటుంది అనమాట. అంటే కంటిన్యూస్ గా 24 hours ఒక బీపీ మిషన్ టైప్ అయిపోయి అది బీపీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. ఓకే, రైట్. జనరల్గా మనకి ఇది చాలా కామన్ క్వశ్చనే. చాలామంది ఏంటంటే ఒక చిన్న విషయానికి కూడా చాలా తొందరగా కోప్పడిపోవడం, గట్టిగా అరవటం, లేదంటే అది 10 మందికి తెలిసేటట్టు చేయడం, ఇలాంటివి చాలా మందిలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి ఉత్తినే కోపం వచ్చేస్తుంది. మనం జనరల్గా మాట్లాడిన మాటలు కూడా తప్పుగా తీసుకొని దాన్ని ఏం అంటే వాళ్ళకి ఆ టైంలో వేరేలా అనిపిస్తూ ఉంటుంది, కోప్పడిపోతూ ఉంటారు, ఉత్తినే యాంగ్జైటీ ఫీల్ అయిపోతూ ఉంటారు, పెద్దగా అరవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో సహజంగా అది దేని కిందకు వస్తుంది? వాళ్ళకి అలాంటి వాళ్ళకి నిజంగానే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయంటారా? అంటే దాన్ని ఆరోగ్య సమస్య అని 100% మనం పరిగణించలేము. అది వాళ్ళ పర్సనాలిటీ ఉండొచ్చు, వాళ్ళ బిహేవియర్ ఉండొచ్చు అది. సో అలాంటి వ్యక్తులు ఎక్కువగా యాంగర్ ఇష్యూస్ ని మేనేజ్ చేసుకోవడానికి ఏంటంటే యోగా, మెడిటేషన్ లాంటిది చేయడం బెటర్. నిజంగా వాళ్ళకు తరచుగా అలా కోపం వస్తుంది అని అంటే బీపీ చెక్ చేసుకోవడం, ఒక డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వర్ణించుకొని నిజంగా బీపీ ఉందా లేదా అని నిర్ధారించుకోవడం బెటర్. ఒకవేళ బీపీ కనుక ఉండుంటే బ్లడ్ ప్రెషర్ ప్రకారంగా ఎంత మెడిసిన్ వాడాలనేది డాక్టర్ గారు సూచిస్తారు, దాని ప్రకారంగా తీసుకోవడం బెటర్. ఒకవేళ లేదు బీపీ నార్మల్ ఉంది కానీ వాళ్ళ ప్రవర్తన ఆ రకంగా ఉంది అంటే వాళ్ళ యాంగర్ ఇష్యూస్ ని కంట్రోల్ చేసుకోవడానికి యోగా, మెడిటేషన్ లాంటివి చేయొచ్చు. ఓకే. దాన్ని ఇగ్నోర్ చేసి లైట్ తీసుకుంటే కనుక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? నో, మనం అలాంటి సందర్భాలని మనం ఇగ్నోర్ చేయకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే చెక్ చేయించుకోవడమే బెటర్. ఓకే, రైట్. సో జనరల్గా ఎవరికైనా బీపీ ఎక్కువ ఉంటే కనుక కూరల్లో లేదంటే మిగతా వాటిలో కూడా ఉప్పు కొంచెం తగ్గించుకొని తినాలి, లేదా బీపీ తక్కువగా ఉంటే ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి అని అంటారు. అది ఏదైనా మిత్ అంటారా? నిజంగానే లేదు, ఇది నిజమే మేడం. ఇది సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది సజెస్ట్ చేస్తాం జనరల్ గా. బ్లడ్ ప్రెషర్స్ బాగా హై ఉంటే ఏంటంటే వాళ్ళకు ఒక 1 gram 1.5 grams ఆఫ్ సాల్ట్ అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ కంటే ఎక్కువ సాల్ట్ వాళ్ళు వాడకూడదు. కొంచెం బీపీ కొంచెం మోడరేట్ గా కంట్రోల్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 2 grams లెస్ దెన్ 2 grams కన్జ్యూమ్ చేయాలని చెప్తాం అనమాట. ఇది ఎలా కొలవచ్చు అంటే ఒక చెంచాడు ఉప్పు, దానికంటే ఎక్కువ మించి వాడకూడదు వాళ్ళు. అండ్ కిడ్నీ పేషెంట్స్ లలో వాళ్ళకు కూడా మనం సాల్ట్ రిస్ట్రిక్టెడ్ డైట్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ నాట్ ఎ మిత్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. సాల్ట్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బీపీలో. ఓకే డాక్టర్, సాల్ట్ అంటే డైరెక్ట్ సాల్ట్ అనే కాదు, ఇంకా ఇండైరెక్ట్ సాల్ట్ కూడా ఉంటుంది మనకు తెలియంది. ఈ ప్యాక్ ఫుడ్స్ లో కావచ్చు, లేదంటే పికిల్స్ లో కావచ్చు. సో ఎక్కడైతే ఈ సాల్ట్ యాడెడ్ ఉంటుందో సో అలాంటి అన్ని థింగ్స్ ని మనం కాన్షియస్ గా ఉండి కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, జనరల్గా యువత చాలామంది ఏంటంటే ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారు, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ ఉంటారు, ఎనర్జీ డ్రింక్స్ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు, అలాగే కొన్ని ఎఫెక్టివ్ దాన్ని ఏమంటారంటే ఎక్సెసివ్ కెఫెయిన్ ఉన్న క్వాలిటీ ఫుడ్ని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇవి ఎంతవరకు ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి? ఈ ఎనర్జీ డ్రింక్స్ నిజంగానే హెల్దీయా? నన్ను అడిగితే అవన్నీ అంత హెల్దీ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మనకు న్యాచురల్ ప్రోటీన్ దొరుకుతున్నప్పుడు మనము ఒక ఫార్ములేటెడ్ ప్రోటీన్ ప్రోడక్ట్ కోసం పోవాల్సిన అవసరం లేదు. న్యాచురల్ ప్రోటీన్ ఏంటంటే నార్మల్ గా ఇంట్లో దొరికే బాయిల్డ్ ఎగ్స్ కావచ్చు, దాని నుంచి మనకు చాలా అంటే ఎగ్ ఈజ్ వండర్ఫుల్ న్యాచురల్ ప్రోటీన్. సో దాన్ని మనం సేవించవచ్చు.
దాని తర్వాత మనం ఒక స్కిన్‌లెస్ చికెన్ గాని, చికెన్ బాడీ పీస్ గాని అలాంటివి తీసుకొని మనం తీసుకోవచ్చు అనమాట. అంటే ఈ అన్నెసెసరీ ఈ ప్రోటీన్ పౌడర్స్‌ని కన్జ్యూమ్ చేయడము, వాటి వల్ల మళ్ళీ ఏదైనా కిడ్నీ సమస్యలు మనకు అండర్‌లయింగ్ ఉండి, మనకు తెలియక బాగా ప్రోటీన్ కన్జ్యూమ్ చేయడం వల్ల కిడ్నీస్ డ్యామేజ్ కావడము, అధిక కెఫెయిన్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ రావడం అనేది ఇవాళ రేపు మనం చూస్తా ఉంటాం. జనరల్ ప్రాక్టీస్‌లో కూడా మేము చూస్తా ఉంటాము. కాబట్టి నన్ను అడిగితే ఇవన్నీ అంత అడ్వైజబుల్ ఏం కాదు. సో ఎనర్జీ డ్రింక్స్ కూడా ఈ మధ్య కాలంలో కొత్త కొత్తవన్నీ ఇన్వెన్షన్ చేస్తూ ఉన్నారు. అవి కూడా అవి చాలా యూత్ డ్రింక్స్ ఎక్కువగా రిలేటెడ్ తీసుకుంటున్నారు. అన్నీ మనం అవాయిడ్ చేయడం సో బెటర్. అవాయిడ్ చేసే దాంట్లో ఏ ఫుడ్ని రీప్లేస్ చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? డ్రింక్స్ అంటే నార్మల్ మన ఫ్రూట్ జ్యూసెస్ ఇలాంటివి మన దాంట్లో మన డైట్‌లో మనం ఇంటర్కల్ చేసుకోవచ్చు. ఓకే. ప్లస్ ప్రోటీన్ కోసం అయితే నార్మల్ ప్రోటీన్ ఏది మన ఈ గింజలుంటాయి గదా! ఆల్ టైప్స్ ఆఫ్ లెగ్యూమ్స్ ఉంటాయి గదా! స్ప్రౌటింగ్ సీడ్స్ వాటిని మనం తీసుకోవచ్చు వెజిటేరియన్‌లో. పన్నీర్ కన్జ్యూమ్ జేయొచ్చు. ఓకే. లేదంటే ఇప్పుడు నేనన్నట్టు చికెన్ కన్జ్యూమ్ జేయొచ్చు. బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. స్కిమ్డ్ మిల్క్ తీసుకోవచ్చు. ప్రొద్దున ఒక గ్లాసు, రాత్రి ఒక గ్లాసు. సో, ఇవన్నీ ఆ టైప్ ఆఫ్ ఫుడ్స్‌ని ఆ ప్యాక్డ్ ఐటెమ్స్‌ని ఇవన్నీ రీప్లేస్ చేస్తాయి. ఓకే. డ్రై ఫ్రూట్స్, స్ప్రౌట్స్ ఇవి రీప్లేస్ యెస్. చేసుకొని చేయటం వల్ల న్యాచురల్‌గా మనం హెల్తీగా ఉండొచ్చని చెప్తున్నారు. ఓకే. ఫైన్. యెస్ మేడం. ఇప్పుడు జనరల్‌గా మనకేంటంటే వంశపారపర్యంగా జెనెటికల్‌గా ఏమన్నా బీపీ వచ్చే అవకాశం ఉందంటారా? ఉంటుంది. జెనెటిక్ కూడా ఒక రోల్ ప్లే చేస్తుంది బీపీ, షుగర్ రావడంలో. సో, ఇంట్లో మన ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్‌గా అంటే మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్ గాని, మెటర్నల్ అంకిల్స్ గాని, పెటర్నల్ అంకిల్స్ గాని, అత్తమ్మలు గాని ఉంటే మనకు కూడా బీపీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, ఇలాంటి వాళ్ళకేంటంటే ఒక 10 ఇయర్స్ బిఫోర్ అంటే పేరెంట్స్‌కి వచ్చిన ఏజ్ కంటే వీళ్ళకి ఒక 10 ఇయర్స్ ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళేందంటే ఒక మంత్లీ ఒకసారి గాని, 6 మంత్స్ ఒకసారి గాని బీపీ లెవెల్స్ జనరల్‌గా చెకప్ చేసుకోవడం బెటర్. సజెస్టబుల్. డాక్టర్ యాక్చువల్‌గా ఇప్పుడు చెప్పండి. జనరల్‌గా చాలామందికి ఏంటంటే చిన్న వయసులోనే బీపీ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళకి తర్వాత పెద్ద అవుతున్న కొలది అంటే యంగ్ ఏజ్ వచ్చేసరికి సర్టెన్ ఏజ్ వచ్చేసరికి కిడ్నీ సమస్యలు కానీ, హార్ట్ అటాక్ కానీ, లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఇలా వీటి మీద ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటారా ఫ్యూచర్‌లో? యెస్. సో, మీరు కరెక్ట్ క్వెషన్ అడిగారు. ఇవాళ రేపు ఏందంటే చాలా మంది అంటే యంగ్ పాపులేషన్‌లోనే బీపీ త్వరగా వచ్చేస్తుంది. హ్మ్. అయితే వీళ్ళు చేసే ఒక మిస్టేక్ కూడా ఏంటంటే, ఈ చిన్న ఏజ్‌లో బీపీ రావడాన్ని వాళ్ళు జనరల్‌గా యాక్సెప్ట్ చేయట్లేదు. సో, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ బీపీ అన్‌కంట్రోల్‌గా ఉండి టార్గెట్ ఆర్గాన్స్ అంటారనమాట. లైక్ ఐస్ గాని, కిడ్నీస్ గాని, హార్ట్ గాని, బ్రెయిన్ గాని ఇవి జనరల్‌గా టార్గెట్ ఆర్గాన్స్ అంటారు. సో, విపరీతమైన అంటే అన్‌కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ కావచ్చు, లేదంటే అన్‌కంట్రోల్డ్ షుగర్ లెవెల్స్ కావచ్చు. లాంగ్ రన్‌లో ఈ ఆర్గాన్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. మీ దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఎర్లీగా హార్ట్ అటాక్ రావడం గాని, కిడ్నీలు ఫెయిల్ అవ్వడం గాని, పక్షవాతం లాంటివి గాని, లేదంటే కంటి చూపు పోవడం గాని ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏజ్‌తో సంబంధం లేకుండా బీపీ లెవెల్స్ సిగ్నిఫికెంట్‌గా ఉండి, అంటే అవి క్రైటీరియాలో మనకు ఫిట్ అయితున్నాయి. మెడిసిన్ వాడితే ఈ ప్రాబ్లమ్ తగ్గుతుంది అని తెలిసిన డాక్టర్ గారు అడ్వైస్ చేసినప్పుడు కంపల్సరీగా బీపీ టాబ్లెట్స్ వాడుకోవడం బెటర్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్. నువ్వు 20 ఉన్నావా, 40 ఉన్నావా, 60 ఉన్నావా అని కాదు. ప్రాబ్లమ్‌ని బట్టి మెడికేషన్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవడం బెటర్ టు అవాయిడ్ ఫ్యూచర్ ఆర్గాన్ డ్యామేజ్. ఓకే. సో, జనరల్‌గా చాలామంది ఏంటంటే పెయిన్ కిల్లర్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని యెస్. వాటిలకి డాక్టర్ కూడా ప్రిస్క్రైబ్ చేసినవి కొన్ని కొన్ని ఉంటాయి. కొంతమంది స్లీపింగ్ పిల్స్ కూడా వాడుతూ ఉంటారు. ఇలాంటి యెస్. రకాల యాంటీబయోటిక్స్ వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి బీపీ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? సో, జనరల్‌గా పెయిన్ కిల్లర్స్ అంటే ఈ అసిక్లోఫినాక్, డైక్లోఫినాక్ ఇలాంటి ఎన్ఎస్ఐడ్స్ ఇట్లా వాళ్ళు కొంతమంది ఓటీసీ అంటే ఆన్ ద కౌంటర్ డైరెక్ట్ మెడికల్ షాప్‌కెళ్ళి నొప్పుందని పెయిన్ కిల్లర్స్ బాగా అబ్యూజ్ చేస్తా ఉంటారు. సో, ఇలాంటివి వాడడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దయచేసి ఎంత వీలైతే అంత ఇలాంటి మెడిసిన్స్‌ని మనం అవాయిడ్ చేసి డాక్టర్ గారి సలహాల మేరకు ఏ మెడిసిన్ వాడితే బావుంటుందో అవి తీసుకోవడం బెటర్. ఇంకపోతే యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్స్ కూడా చాలా మంది ఓటీసీ ఆన్ ద కౌంటర్ తీసుకుంటా ఉంటారు. కానీ ప్రతి యాంటీబయాటిక్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది జరగదు. అంటిల్ అన్లెస్ పేషెంట్‌కి ఏదైనా కిడ్నీ ప్రాబ్లమ్ ఉంటే అప్పుడు యాంటీబయాటిక్ ఒక డోస్ అడ్జస్ట్‌మెంట్ అనేది ఉంటుంది. అది ప్రాపర్ క్వాలిఫైడ్ డాక్టర్ మీకు చేసి ఇస్తారు. కాబట్టి ఇలాంటి పేషెంట్స్ డైరెక్ట్ మెడికేషన్ వాడుకునే బదులు డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ప్రిస్క్రిప్షన్ తీసుకుంటే బెటర్. ఓకే. రైట్. చాలామంది టీనేజ్‌కి రాగానే పిల్లలకి ఫస్టు అలవాటయ్యే చెడ్డ హ్యాబిట్ ఏంటంటే స్మోకింగ్. దానివల్ల యెస్. వాళ్ళు ఎంత డ్యామేజ్ అవుతున్నారన్న విషయం వాళ్ళకి గుర్తుండదు కానీ, సరదాగా స్టార్ట్ అయిన ఒక చిన్న పని అది ఒక హ్యాబిట్‌గా మారిపోతూ ఉంటుంది. సో, ఈ స్మోకింగ్ అనేది కూడా వాళ్ళకి ఫ్యూచర్‌లో బీపీ, హైపర్ టెన్షన్ వచ్చే అవకాశాలకి దారితీస్తుందంటారా?
ఎస్ మేడం, స్మోకింగ్ ఇస్ వెరీ డేంజరస్ యాక్చువల్లీ. స్మోక్ నికోటిన్ ఏం చేస్తుందంటే లోపల బ్లడ్ వెజల్స్ లో అథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ ఫామ్ చేస్తాయి అనమాట. అంటే ఈ కొవ్వు ఏం చేస్తుందంటే డ్యామేజ్డ్ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఆ కొవ్వు అతుక్కోపోతుంది అనమాట. అతుక్కుపోయి ఏమైతుందంటే ఆ ల్యూమిన్ ఏదైతే బ్లడ్ ఫ్లో అవుతున్న ల్యూమిన్ ఉంటుంది చూడండి ఆర్టరీది, అదంతా బ్లాక్ అయిపోతుంది. చాలా సార్లు మనకి ఏంటంటే 70% 80% బ్లాక్ అయ్యేంత వరకు కూడా మనకు అది తెలియదు. ఏదో ఒక రోజు సడన్ గా ఏదైనా ఒక స్ట్రెస్ఫుల్ వర్క్ చేసినప్పుడు సడన్ గా వాళ్ళు ఈ మ్యాసివ్ హార్ట్ అటాక్స్ కి వాటికి ప్రోన్ అవుతా ఉంటారు. కాబట్టి నికోటిన్ ఇస్ వెరీ డేంజర్. స్మోకింగ్ లాంటిది అస్సలు చేయకపోవడం చాలా 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 ఇంపార్టెంట్. దీంతోనే బీపీ కాదండి, వేరే అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్స్ ప్రతి ప్రాబ్లం బాడీలో స్మోకింగ్ తో రావచ్చు. కాబట్టి స్మోకింగ్ కి చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ సే నో టు స్మోకింగ్. ఎస్. ఓకే డాక్టర్, మీతో మాట్లాడడానికి కాలర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ పద్మ గారు హైదరాబాద్ నుండి కాల్ చేస్తారు. నమస్కారం పద్మ గారు. హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే పద్మ గారు, చెప్పండి అమ్మా. నాకు థైరాయిడ్ ఉంది డాక్టర్ సాబు, బొగ్గలది. థైరాయిడ్. నేను మందులు వాడుతున్నా, అయినా కానీ ఓకే. తగ్గది. ఊకే గుంజుతుంది బొగ్గలన్నీ ఊకే. ఏం ఉంచుతామా, బాడీ పెయిన్స్ ఉన్నాయా? ఆ, అంటే బొగ్గలది థైరాయిడ్ ఉంది, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. కిడ్నీ ప్రాబ్లం ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంది, మీకు బొక్కలన్నీ గుంజుతా మళ్ళా ఉన్నాయి హార్ట్ అంటున్నారు. ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఓకే. మళ్ళా సో మీ ఏమైనా కాల్షియం లెవెల్స్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? అదే కాల్షియం లేదనే మందులు వాడుతున్నా, కనీసం ఎంత లేదని ఒక 4 ఏళ్ళు అయింది, అయినా ఓకే. తగ్గుతలేదు. జర ఈ మధ్యలో ఓకే. ఏమైతుందంటే ఇంకెక్కువ నొప్పులు వేస్తున్నాయి బొక్కలు. బొక్కలు అంటే బాడీ మొత్తం అంటున్నారా, లేదంటే మోకాళ్ళనే అంటున్నారా? మొత్తం బాడీ ఓకే ఓకే. ఊకే అయితే బొక్కలు జనరల్ గా గుంజుతాయి. ఏంటంటే ఈ బీపీ కానీ ఇప్పుడు థైరాయిడ్ కానీ హార్ట్ ప్రాబ్లం కానీ ఇలాంటి ప్లస్ ఏజ్ కూడా ఒకవేళ మీద ఉంటే ఏంటంటే బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్ అని ఉంటాయమ్మా. బోన్ మ్యారో డెన్సిటీ టెస్ట్లు ఇవి చేసిర్రు. చేసుకోవడం బెటర్. చాలా వరకు ఏంటంటే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా అంటే బొక్కలు అరగడం అనే సమస్యతోని బాధపడుతుండొచ్చు మీ ఏజ్ లో. అదే సో ఆ బొక్కలు యొక్క అరుగుతుంది. పరీక్షలు చేసి నిజంగా అందులో డెఫిషియన్సీ ఉంటే కాల్షియం సంబంధించిన ఇంజెక్షన్స్, హార్మోన్ సంబంధించిన ఇంజెక్షన్స్ ఉంటాయి, అది మనం ఇప్పించుకోవడం బెటరు. దీనికి మీరు ఒకసారి ఆర్థోపెడిక్ బొక్కల డాక్టర్ ని సంప్రదించి బోన్ మ్యారో డెన్సిటీ స్టడీస్ చేసుకోవడం బెటర్. ఎస్. దాంతో పాటు విటమిన్ డి టెస్ట్లు కూడా చేసుకోండి. ఎస్. డాక్టర్, మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ప్రాక్టీసింగ్ చేస్తున్నారు, ఎంతోమంది పేషెంట్స్ని కూడా ట్రీట్ చేసి ఉంటారు, చాలా కేసెస్ కూడా సక్సెస్ అయిన సందర్భాలు కూడా ఉండుంటాయి. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్తో పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళకి ఎలా క్యూర్ అవుతుంది, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. బీపీ గురించి అంటున్నారా మీరు? ఎస్ ఎస్, హైపర్ టెన్షన్ ఇంకా బీపీ. ఓకే. అదే చాలా అంటే పేషెంట్స్ వస్తూ ఉంటారు. జనరల్ ఏంటంటే బీపీలో 2 టైప్స్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు. ఒకటి ఏంటంటే సిమ్టమాటిక్ ఉంటారు, ఇంకొక వర్షన్ ఏంటంటే ఏసిమ్టమాటిక్ ఉంటారు. 50% సిమ్టమాటిక్ అయితే వాళ్ళు జనరల్ గా సార్ మెడల్ గుంజుతున్నాయి, తిప్పుతుంది, లేదంటే కంటి చూపు కొంచెం మబ్బు కొడుతా ఉంది, నాకు నెక్ పెయిన్ బాగా వస్తుందని వస్తారు. సో అలాంటి వాళ్ళకి మేము జనరల్ బీపీ చెక్ చేస్తాము. చెక్ చేసినాక సపోజ్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో క్రైటీరియాస్ అంటే 140 150 లెవెల్స్ కంటే ఎక్కువగా ఉండి పేషెంట్ కి సిమ్టమాటిక్ గా ఉంటే ఒక 2-3 రికార్డింగ్స్ తీసుకున్న తర్వాత వాళ్ళకు మేము మెడికేషన్, దాంతో పాటు వాళ్ళ డైట్ అనేది సజెస్ట్ చేస్తాం మేము. అండ్ ఫ్రీక్వెంట్ ఫాలో అప్ టు ద డాక్టర్, ఫ్రీక్వెంట్ బీపీ చెకప్స్, రెగ్యులర్ గా ఇప్పుడు ఈ బీపీ వస్తే ఎలాంటి టెస్టులు చేసుకోవాలో, గుండెకి సంబంధించిన టెస్టులు కావచ్చు, కిడ్నీ సంబంధించిన టెస్టులు కావచ్చు, డైట్ కావచ్చు, ఇవన్నీ మేము వాళ్ళకి సజెస్ట్ చేసి పంపిస్తాము. ఈ సెకండ్ టైప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే వేరే ఏదైనా ప్రాబ్లం కోసం వస్తారు. జనరల్ గా నాకు జ్వరం వస్తుంది డాక్టర్ అని ఒక పేషెంట్ వస్తారు, లేదంటే నాకు కడుపు వస్తుందని ఒక పేషెంట్ వస్తారు. సో వాళ్ళు వేరే ప్రాబ్లం కోసం వచ్చినప్పుడు ఇన్సిడెంటల్ గా మేము బీపీని డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి పేషెంట్స్ కి ఏంటంటే వెంటనే ట్రీట్మెంట్ మీద మేము స్టార్ట్ చేయకుండా వాళ్ళకు ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఒక 2-3 మంత్స్ ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్ చేసుకోవడము, స్లీప్ ప్యాటర్న్, ఇలాంటివన్నీ సజెస్ట్ చేసి బీపీని రెగ్యులర్ గా మానిటర్ చేయమని చెప్తాం అనమాట. సపోజ్ ఒక 2-3 మంత్స్ తర్వాత కూడా వాళ్ళ బీపీ లెవెల్స్ కంట్రోల్ లేకపోతే అప్పుడు మేము మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. ఓకే, సో ఈ విధంగా మీరు పేషెంట్స్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. ఎస్. రైట్. సో ఇందులో చాలా అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పేషెంట్స్ కూడా ఉంటారు. అంటే ఎమర్జెన్సీలో ల్యాండ్ అయ్యే పేషెంట్స్ ఉంటారు. అంటే సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ ఫస్ట్ టైం హై బీపీ వచ్చి బ్రెయిన్ లో బ్లీడింగ్ అయ్యి పక్షవాతంతో వచ్చే పేషెంట్స్ ఉంటారు, హార్ట్ ప్రాబ్లమ్ తో వచ్చే పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ ఫెయిలియర్ తో కూడా బయటపడే పేషెంట్స్ ఉంటారు. కాబట్టి సో ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క సినారియోలో డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఓకే, రైట్. ఈ బీపీ హైపర్ టెన్షన్ని అవాయిడ్ చేయడానికి జనరల్గా ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలా మెయింటైన్ చేస్తే హెల్తీగా ఉంటుందంటే మీ సజెషన్ ఏంటి డాక్టర్?
ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా ఉండాలి. అధిక సాల్ట్, జంక్ ఫుడ్, నాన్ వెజ్, ఇప్పుడు మనం అనుకున్న స్మోకింగ్ కానీ లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా డైలీ ఒక హాఫ్ అన్ అవర్, అంటే వారంలో ఒక 5 రోజులు ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ కానీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కానీ ఇలాంటిది చేయడము. ప్లస్ నిద్రని సరిగా మెయింటైన్ చేయడం, అంటే ఒక 6 అవర్స్ ప్రాపర్ స్లీప్ మెయింటైన్ చేయడము. అండ్ జనరల్ హెల్త్ చెకప్స్, అంటే 30-40 ఇయర్స్ దాటిన తర్వాత ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి బీపీ చెకప్ చేసుకోవడము. మన ఫ్యామిలీలో ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంది బీపీ అంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అందరికి వస్తా అంటే అందరికి రాదు, కానీ అర్లీగా మనం దానికి అంటే అసెస్ చేసుకోవడము, బీపీని చెక్ చేసుకోవడం లాంటిది మనం చేయాలి. సో ఇవి పాటించుకుంటూ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ ని ఫ్రీక్వెంట్ గా వాడడము, రెగ్యులర్ చెకప్స్ ఇవి చేసుకుంటే జనరల్ గా నార్మల్ లైఫ్ మనం లీడ్ చేయొచ్చు. దానిలో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇవన్నీ పాటించకపోతేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎస్ రైట్. చాలా మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ చెప్పారు డాక్టర్. మాకున్న సందేహాలు కూడా నివృత్తి చేశారు. అసలు హైపర్ టెన్షన్ని అవాయిడ్ చేయటం ఎలా అన్న కార్యక్రమం మీద మంచి అవేర్నెస్ అయితే తీసుకొచ్చారు ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అండ్ థ్యాంక్ యూ జాయినింగ్ విత్ అస్ డాక్టర్. థ్యాంక్ యూ. రైట్, చూసారు కదా, ఇది ఇవాల్టి హలో డాక్టర్లోని కాన్సెప్ట్. మరొక మంచి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.